తర్వాత పూజ్య స్వామి యోగీశానందజీ మహారాజ్ వారు మాట్లాడతారు. స్వామీజీ వారు హైదరాబాద్ రామకృష్ణ మఠం నుంచి వచ్చారు. ఎస్ మహారాజ్, మహారాజ్ ఎస్. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. పూజ్యస్వామి వినిశ్చలాంజికి పాదాభివందనము. శ్రీమతి డాక్టర్ భవానీదేవి గారికి నమస్కారం. చాలా చక్కగా విద్యా విధానం గురించి అమ్మగారు చెప్పారు. అంతకంటే ఎక్కువగా ఆమె సరళ జీవం కనిపిస్తుంది. ఆమె జీవితంలో ఎంత సరళంగా ఉన్నతమైన విలువలతో జీవించిందనేది ఆమె లైఫ్లో కనిపిస్తుంది. ఆమె యొక్క పదాలన్నీ అంత ఉన్నతంగా ఉన్నాయి. అమ్మగారు చెప్పినట్టు విద్యా విధానం, ఇప్పుడు ఉన్నవారు విద్య లేని వారు వింత పశువు అని పూర్వంలో అనేవారు. ఇప్పుడేమో విద్య ఉన్నవారు వింతగా ఉన్నారనేది ఆమె చెప్పగానే నా జీవితంలో అంటే అది జరిగింది కూడా జస్ట్ కొన్ని నెలల ముందే. మార్కెట్కు కూరగాయలు కొనడానికి వెళ్ళాను. అక్కడ అబ్బాయి షార్ట్ వేసుకొని కూరగాయలు కొనడానికి వచ్చాడు. చేమగడ్డలు చూసి అయ్యా 1/2 కిలో అల్లం ఇవ్వన్నాడు. అంత విద్య ఉందన్నమాట. చిన్న విషయం. ఇప్పుడు నా విషయం ఇక్కడ భక్తిని పెంపొందించుకోవడం ఎలా అనేది. భక్తి అనే శబ్దము మనము వినగానే ఏదో భావము అనేది అని అనుకొని ఆ భావం అంటే ఏంటిది అన్న భావన. భక్తి అంటే ప్రేమ, ఒకరిపై ప్రేమ, నిస్వార్థమైన ప్రేమనే మనం భక్తి అంటాం. తల్లికి బిడ్డ పైన, బిడ్డకి తల్లి పైన ప్రేమ అనేది నిస్వార్థమైన ప్రేమ. భక్తుడికి భగవంతుడి పైన ప్రేమ నిస్వార్థమైనది. నిస్వార్థమని అన్నప్పుడు నిజంగా ఏ కర్మ చేయకూడదా? తల్లి ఎంత కష్టపడుతుంది బిడ్డ కొరకి. అదే బిడ్డ పెద్దగా అయిన తర్వాత తల్లికి ఎంత కష్టపడతాడు. శ్రమ ఉంటుంది. మనమేమో భక్తి అంటే భక్తి ఛానళ్ళకు టీవీ దగ్గరకు అత్తుకుపోవడం కాదు, కుర్చీలకే అత్తుకుపోవడం కాదు. దానిలో ఉన్నది గొప్పతనం ఏంటిదంటే మనకి జీవితంలో కనిపిస్తుంది. శ్రీరామచంద్రుడు హనుమంతుడిని చూసి హనుమంతుడి యొక్క భక్తి, రాముడిపై ఉన్న భక్తిని చూసి ఎంత ఆశ్చర్యపోయాడు. మిగతా వానరులు అందరూ భక్తిగా ఉన్నారు, కానీ హనుమంతుడి యొక్క భక్తి అపారమైనది. అలాంటి వారికే దాయిత్వము, రెస్పాన్సిబిలిటీ ఇస్తే సీతను కనుగొనడానికి వీలవుతుందని అనుకున్నాడు. అందుకే ఆయన ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తాడు. ఆ విశ్వాసం, భక్తిలో బలం ఉంటుంది, బలహీనత ఉండదు. అలాంటిది మాత్రం బాగా. అలాగే శ్రీరామకృష్ణుడి జీవితంలో కూడా నరేన్ని పరీక్ష పెడతాడు. చూడండి, మనకు తెలుసు ప్రతి శిష్యుణ్ణి ఎన్నో పరీక్షలు పెట్టారు శ్రీరామకృష్ణులు. ఊరికే ఎంచుకోలేదు ఆయన శిష్యులని. ఎంత కఠినమైన పరీక్షలు కూడా పెట్టేవారు ఆయన. నరేన్ వస్తున్నాడు. ఒక మారు ఆయన వస్తున్నాడని తెలియగానే శ్రీరామకృష్ణులు నోరు మూసుకునేవారు. అందరూ కూర్చున్నారు, భక్తులతో మాట్లాడుతున్నాడు. నరేన్ రాగానే శ్రీరామకృష్ణులు నోరు మూసుకున్నారు. ఆయన అనుకున్నారు ఈరోజు మౌనంగా కొద్దిగా ఏదో భావంలో ఉన్నారేమో అని పంచవటికి వెళ్ళిపోయేవారు. మళ్ళీ విన్నారు శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడుతున్నారు అనగానే నరేంద్రుడు రూమ్కి వచ్చి వినాలని చూస్తాడు. మళ్ళీ శ్రీరామకృష్ణులు నోరు మూసుకుంటారు. ఇలా 3 రోజులు నడుస్తుంది. చూడండి, ఒక మాట అంటారు, నరేన్
నేను నిన్ను ఎంత కించపరిచాను, నిన్ను ఎంత కించపరిచాను, 3 రోజులు నేను మాట్లాడలేదు, అయినా నువ్వు ఎందుకు వస్తున్నావు అని అంటారు. నేను నీతో కూడా మాట్లాడట్లేదు, ఎందుకు వస్తున్నావు అని అంటారు. ఆ మాట విని నరేన్ ఏమంటాడంటే, నేను మీ మాట వినడానికి కాదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నాను అంటారు. నేను మిమ్మల్ని చూడ్డానికి, మిమ్మల్ని దర్శించుకోవడానికి వస్తున్నాను, మీరేదో నన్ను ఇన్సల్ట్ చేస్తున్నందుకు కాదు, నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అందుకే నేను వస్తున్నాను అంటారు. ఆ విధంగా అలాంటి శిష్యుడికే బాధ్యతని ఇచ్చారు శ్రీరామకృష్ణులు. అదే ఆయనే అంటారు చూడండి, ఒకవేళ ఇంకొకరు ఎవరైనా ఉంటే నేను పెట్టిన టెస్ట్ ఇన్సల్ట్ పారిపోయేవారు, మళ్ళీ వచ్చేవారు కాదని వారు. అంతటి చూడండి, ఆయన జీవితంలో కూడా మనం చూస్తాము, వివేకానందుడిలో అంతటి శ్రమ, కర్మ చేస్తారు. అలాంటి వారే నిజంగా కర్మ చేస్తారు. భక్తి అంటే మనం ఏదో కూర్చొని ఏడవడమో, ఆలాపించుకోవడమో, కూర్చోవడమో, ప్రార్థన చేసుకుంటామో అనే విషయాన్ని అలా ఒక దురుద్దేశము, మన దుర్బలాన్ని ఆహ్వానించకూడదు, దుర్బలత్వాన్ని ఆహ్వానించకూడదు భక్తి అంటే. అందుకే ఈ టాపిక్ చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రచారం అనేది మామూలుగా ఉండొచ్చు, దానిలో భావం ఉండాలి. మధ్యాంధ్ర మనం భావ ప్రచారం భక్త సమ్మేళనం చేసుకుంటున్నాం. ప్రచారంలో భావం ఉండాలి. భావం అంటే ఏంది? ప్రేమ. మన భక్తులలో ప్రేమ ఉండాలి. ఇప్పుడు చాలామంది, ఒక చిన్న విషయం చెప్తున్నాను, మంత్రదీక్ష తీసుకుంటారు. చాలామంది అంటారు, మేము ఎన్నో మా చెవులలో ఇలాంటి చాలా వింటూనే ఉంటాం, నేను మంత్రదీక్ష తీసుకున్నాను అంటారు. కానీ ఒక్కరు కూడా చెప్పారు, నేను రోజు చేస్తున్నాను గురువు చెప్పినట్టు అని ఒక్క మాట చెప్పారు. ఒక్కరు కూడా చెప్పారు. ఇంతవరకు నేను వినలేదు. ఒక్కరు కూడా నేను రోజు గురువు చెప్పినట్టు నేను చేస్తున్నానో ఒక్క మాట చెప్పరు. బీజం ఇప్పుడు అందరు అంటారు, బీజం పడిపోయింది కదా, మంత్రం తీసుకున్నావు కదా, బీజం పడిపోయింది అని అంటారు. ఓకే, అది శ్రీరామకృష్ణులు చెప్పినట్టు అంటారు, మర్రి చెట్టు యొక్క బీజం పడిపోయిందంటే ఎప్పుడైనా చిగురుస్తుంది. మరి మీకు కష్టం కలిగినప్పుడు ఆ బీజం పడినప్పుడు అది కూడా ఆ టైంకే వస్తుంది, తీరైనప్పుడు. నాకే కష్టం వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తారు. మరి మీకు కష్టం రాకుండా ఉండడానికే ఆ బీజం ఇచ్చారు, కానీ దాన్ని పక్కన పెట్టేస్తారు. కష్టం వస్తే దేవుడు నాకు కష్టం ఇచ్చారని అంటారు. అది సరైనది కాదు. గురువు మీకు మార్గదర్శనం ఇస్తున్నారు. సుఖ దుఃఖాలలో కూడా ఏకత్వంగా ఉండాలనే అనే ఒక ఉద్దేశంతో మీకు బీజ మంత్రం ఇస్తారు. ఆ బీజ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. అడ్వర్టైజ్ చేసుకోవడానికి అయితే బాగుంది. నేనైతే మంత్రదీక్ష తీసుకున్నాను, ఇక్కడ బోర్డులో పెట్టేసుకుంటారు. అడ్వర్టైజ్మెంట్ మాత్రం బాగా చెప్పుకుంటారు. కానీ ఒక్కరు ధైర్యంగా వచ్చి నేను రోజు గురువుకు చెప్పినట్టు చేస్తున్నాను అని ఒక్క మాట అన్నారు. అంత బలహీనత చూడండి మన దగ్గర. ఎవరైనా కానివ్వండి, చూడండి, ఒక అబ్బాయి 18 ఏళ్ళ అబ్బాయి అంటే తను చిన్న వయసు నుంచి తండ్రి లేడు, అమ్మని అడుగుతాడు, అమ్మ నాకు విద్య నేర్చుకోవాలని ఉంది అంటాడు. ఆ పిల్లవాడు, ఆ తల్లి ఏమో చాలా పేదరాలు, ఎంతో కష్టపడి పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని కష్టపడి 40 బంగారు కాసులు చేర్చి, ఆ పిల్లవాడి పేరు అబ్దుల్ ఖాదిర్, పార్సీలో ఉంటాడు. ఎంత శ్రద్ధ అంటే తల్లి చెప్పిన విషయాన్ని ఎంత శ్రద్ధగా పాటిస్తాడు. శ్రద్ధ ఎక్కడ? తల్లి మీద ఉన్న ప్రేమ, తల్లి ఇచ్చిన విద్య అలాంటిది. అమ్మగారు చెప్పినట్టు తల్లి నుండి మొట్టమొదటి విద్య దొరికేది పిల్లలకి. తల్లి నుండి మొట్టమొదటి విద్య దొరికేది పిల్లలకి. అలాంటిది ఆ తల్లి 40 కాసులు, బంగారు కాసులు చేర్చి విద్య నేర్చుకోవడానికి బాగ్దాద్కి వెళ్ళాలి. ఎంతో దూరం, జిలానీ అనే గ్రామం నుండి బాగ్దాద్కి వెళ్ళాలి. ప్రేమ చూడండి, ఆ పిల్లవాడి ప్రేమ తల్లిపై ఎంత ఉందంటే తల్లి చెప్పిన మాట జవదాటకుండా జీవితంలో నిలుపుతాడు. అలాంటిది తను వెళ్తున్న మార్గంలో దుండగులు వస్తారు.
ఆ దుండగులు అందరు దోచుకోవాలని చూస్తుంటారు. మిగతా వారందరినీ దోచుకున్న తర్వాత ఈ పిల్లవాడు నీ దగ్గర ఏముంది అని దుండగుడు అడిగితే, నా దగ్గర 40 బంగారు కాసులునే అన్నాడు. వాడు వచ్చి వెతుకుతాడు అంతా. ఏయ్, నువ్వు అంత అబద్ధం చెప్తున్నావు అని అంటారు. సాబ్ ఏ బోల్తాయి అంటే వీళ్ళు అంటాడు, వీడేమో నా 40 బంగారు కాసులు ఉన్నాయని అంటున్నాడు, వెతుకుతే లేవు అన్నాడు. లీడర్ వాడు పిలుస్తాడు, ఏరా నిజంగా నీ దగ్గర 40 కాసులు ఉన్నాయా? అవును. ఎక్కడ ఉన్నాయంటే, ఇగో ఈ షర్ట్లో అమ్మ కుట్టి ఇచ్చింది అని అంటాడు. 18 ఏళ్ళ కుర్రవాడు భయం లేకుండా చెప్తాడు, ఏరా నీకు భయం లేదా? నేను దోచుకుంటానని భయం లేదా అంటే, నా తల్లి ఒక్క మాట చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకు. అది అతని యొక్క గొప్పతనం, ప్రేమ. చూడండి, శ్రీరామకృష్ణులు ఏమంటారు? సత్యాన్ని పట్టుకున్నవారు భగవంతుణ్ణి చాలా సునాయాసంగా సంపాదించుకుంటారు. ఆ పిల్లవాడు రాను రాను ఎంత భక్తి, భగవంతుణ్ణి రియలైజ్ అయ్యి సంపాదించుకొని ఆ దుండగులని సంతులుగా, మహానుభావులుగా మార్చేశాడు. కూర్చొని చేయలేదు అయినా. భయం పోతుంది, సత్యం పలుకుతే భయం పోతుంది. అంతటి అద్భుతమైనది ప్రేమ. మనమేమో కూర్చొని అన్నీ చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? జపం చేసుకుంటున్నామండి, కానీ జపం యొక్క ఫలితం మాత్రం దొరకదు. ఏం చేయాలనేది తెలియదు. భావము, ప్రచారం ఉండాలి. భక్తి ఉంటే మీరు నిజంగా ప్రచారం చేయాలి. నిజంగా మీకు భక్తి ఉంటే శ్రీరామకృష్ణుల యొక్క నిజమైన వేదాంతము ఈ యుగంలో, కొత్త యుగంలో శ్రీరామకృష్ణులు అందరికీ, ప్రతి మనిషికి ఒక మంచి మార్గం. ఎన్నో మార్గాలు అంటారు కదా, ఎన్ని కూడా గమ్యం ఒకటే అని. ప్రతి ఒక్కరికి ఆయన గమ్యం చూపించారు. ప్రతి మార్గంలో ఆయన గమ్యం చూపించారు. ఆ విధానాన్ని, కొత్త విధానాన్ని, నూతన వేదాంతాన్ని అనుష్ఠాన మార్గం చూపించాలి. మన నిజ జీవితంలో ప్రతి అడుగులో దాన్ని అనుసరించి చూపించాలి. అలాగే చెప్తున్నట్టు ఈ యొక్క సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తాను. శ్రీకృష్ణుడు కూడా అంటాడు, నాకు ఈ 3 జగత్తులలో నేను చేయాల్సింది ఏమీ లేదు, అయినా నేను ఎందుకు పనిచేస్తున్నానంటే, ఒకవేళ నేను ఐడియల్గా కూర్చుంటే, ఏమి చేయకుండా కూర్చుంటే అందరూ నన్నే అనుసరిస్తారు. చూడండి, ఈ ఒక్క పదము ఎంత అద్భుతం. శ్రీరామకృష్ణులు కూడా తన జీవితంలో సమాధే పొందుతున్నారని మనం అంటాం, కానీ నిన్న బోధమయంజీ గారు చెప్పినట్టు సుమారు 100 సార్లు ఆయన బలరాం బోస్కి ఇంటికి వెళ్ళారని చెప్పారు. ఊరికనే వెళ్ళారా? సమాధిలో ఉన్నప్పుడు వెళ్ళారా? అది ఆయన కూడా ఎంతో కష్టపడ్డారు. అలాగే ఈ సంఘ స్థాపన కూడా చూడండి, సాధువులు గుహలో, అడవులో ఉండకుండా సిటీలో, మనుషుల మధ్యలో, మానవుడి యొక్క మధ్యలో ఉండి ఎంత కష్టపడి, మీరు నిన్న అన్నారు కదా, బోధమంచి అన్నారు, మాకు ఎంతో పని ఉంది, అయినా మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తాము, మీరేమో ఇక్కడ తిని పారిపోతారు. కనీసము స్వామీజీకి చెప్పిన విషయాన్ని పాటించాలనే ఒక మనస్తత్వం, ఒక ఫీలింగ్, ఒక భావము కూడా మనలో కనిపించాలి. అది చాలా దుర్బలమైనది, చాలా అంటే చాలా దుర్బలమైనది. మనకు కావాల్సింది అది. భావం అనేది, ప్రచారం అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే సంఘం, ఇప్పుడు చూడండి, ఈ విషయము బాపట్ల గురించే కాదు, ఈ భావ ప్రచారం అనేది ఎంత అవసరం అనేది చాలా అవసరం. విభజించడానికి కూడా కారణం కూడా ఇదే అన్నమాట. ఒక్కటిగా ఉన్నప్పుడు అందరూ ఆ స్థానానికి మగ్గి ఉన్నారు. విభజించడానికి కారణం కూడా ఇదే అన్నమాట. ఇంకా ఎక్కువగా మీరందరూ ఎక్కువగా ప్రచారం చేయాలనేదే వారి యొక్క ఉద్దేశం.
బేలూరు మఠం వల్ల ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కువగా ప్రచారం చేయాలి. ఎక్కువగా ప్రచారం చేసి భావ ప్రచారం యొక్క ఉద్దేశాన్ని ఫలితం చేయాలి. ఇది నిజంగా చెప్పాలంటే శ్రీరామకృష్ణుల సంఘము ఈ రామకృష్ణ సంఘము ఒక ఆయన యొక్క ఫిజికల్ బాడీ అని వివేకానంద అన్నారు. ఆయనకు సేవ చేయడంలో మన యొక్క ఉన్నతి ఏర్పడుతుంది, మన యొక్క స్పిరిచువాలిటీ పెరుగుతుంది, ఆధ్యాత్మికం పెరుగుతుంది. అందుకే దాంట్లో పాలు పంచుకోవాలని మీరందరినీ కోరుతున్నాను, ఆ శ్రీరామకృష్ణులను కోరుతున్నాను. మీరు ఈ యొక్క దివ్యమైన యజ్ఞంలో సఫలం అవ్వాలని కోరుతున్నాను. జై శ్రీరామకృష్ణకి జై.